ఇంటర్మీడియట్ పూర్తవగానే విద్యార్థుల ముందు ఎన్నో మార్గాలుంటాయి. దాంట్లో ఎంపీసీ అర్హత గల విద్యార్థులకు అత్యున్నతంగా భావిస్తున్నది జేఈఈ అని పిలువబడే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్-ఐటీలు, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అని పిలువబడే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ముఖ్యమైన పరీక్ష. పేపర్ 1 ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం నిర్వహిస్తే, పేపర్ 2A ఆర్కిటెక్చర్ కోసం, పేపర్ 2B ప్లానింగ్ కోసం నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ కోసం నిర్వహించే పరీక్ష ప్రధానంగా 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ జేఈఈ మెయిన్, రెండవ దశ జేఈఈ అడ్వాన్స్ అంటారు. ఇవి కంప్యూటర్ ఆధారిత సిబిటి మెథడ్లో జరుగుతాయి. మొదటి దశ అయిన జేఈఈ మెయిన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అకాడమిక్ ఇయర్లో 2 సార్లు నిర్వహిస్తుంది. 300 మార్కులకు నిర్వహించే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కు సంబంధించిన ప్రతి విభాగం నుండి 25 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పుడు సమాధానానికి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జేఈఈ మెయిన్ పరీక్ష ద్వారా ఐఐటీలు కాకుండా మిగతా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఆయా రిజర్వేషన్ వర్గాల కటాఫ్ ప్రకారం టాప్ 2.5 లక్షల మందికి రెండవ దశ అయిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హతగా నిర్ణయించారు. ఈ పరీక్షను ఒకే రోజు 2 పేపర్లుగా నిర్వహిస్తారు. ప్రశ్నల సంఖ్య, మార్కింగ్ విధానంలో సంవత్సరం వారీగా తేడాలుంటాయి. అలాగే దేశంలోని ఏదో ఒక ఐఐటీ రొటేషన్ పద్ధతిలో నిర్వహిస్తుంది. అడ్వాన్స్లో మెరుగైన ప్రదర్శన ఆధారంగా ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల కెరీర్ను తీర్చిదిద్దడంలో జేఈఈ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే అత్యున్నత కాలేజీల్లో ప్రవేశం ద్వారా విద్యా, వృత్తిపరమైన అవకాశాలను పొందవచ్చు. ముఖ్యంగా వీటి ద్వారా ప్రవేశాలు పొందే కాలేజీల పాఠ్య ప్రణాళిక, క్యాంపస్ ప్లేస్మెంట్ల కారణంగా వీటికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉంది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్ పరీక్షల్లో సాధించిన స్కోర్, ర్యాంక్ ఆధారంగా 6 రౌండ్ల జోసా దాని ద్వారా 3 రౌండ్ల సిఎస్ఏబి కౌన్సిలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు ఉన్నాయి. 25 ట్రిపుల్-ఐటీలు, దాదాపు 47 జిఎఫ్టిఐలు ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థులకు దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీలలో సీటే కాకుండా దేశంలోని ఐఐఎస్సి వంటి టాప్ సైన్స్ రీసెర్చ్ సంస్థలలో సైతం విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర దేశాలలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు సైతం అడ్మిషన్లు అందిస్తాయి.